హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం అపర్ణ గ్రూప్ రీసెంట్గా లాంచ్ చేయబోతున్న ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది వచ్చేసరికి అపర్ణ న్యూ ల్యాండ్స్ అనే పేరు మీద అయితే తెల్లాపూర్లో అయితే ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో ఇది మొత్తం మనకు చూసినట్లయితే మనకు 14.76 ఏకర్స్లో 8 టవర్స్ అయితే వస్తాయండి. అలాగే G+41 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే 2 అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. సో 1475 SFT, అలాగే మనకు 1990 SFT ఉంటుంది. దీని పక్కనే మన డెవలప్మెంట్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ మైఫేర్ వాళ్ళ విల్లాస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీని పక్కనే త్రిపుర వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే మన ప్రాజెక్ట్కి 2 సైడ్స్ నుంచి ఒకటి 60 ఫీట్ రోడ్డు, ఒకటి 100 ఫీట్ రోడ్ అయితే వెళ్తుంది. అలాగే మనకు తెల్లాపూర్కి మనకు ఏదైతే రేడియల్ రోడ్ అయితే ఉందో అది కూడా కనెక్టివిటీ కూడా మనకు దగ్గర నుంచే వెళ్తుందన్నమాట. ఇక్కడ మై హోమ్ వాళ్ళ అవలి అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే మై హోమ్ వాళ్ళ అక్రిదా అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా మై హోమ్ వాళ్ళది ఉంది. అలా ఇక్కడ మై హోమ్ సాయిక్ అయితే ఉందండి. దీనికి పక్కనే మనం చూస్తే మ్యాంథన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ త్రిపుర వల్ల గ్రీన్ ఆల్ఫా అనే ప్రాజెక్ట్ కూడా అయితే ఉందండి. సో మంచి డెవలప్మెంట్స్తో ఇక్కడైతే ఉంది. అలాగే ఇక్కడ హానర్ హోమ్స్ వాళ్ళ హానర్ వివాంత అనే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని పక్కనే హానర్ యాక్వాంటిస్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకు నల్లగండ్ల నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి ఏదైతే ఏడునాగులపల్లి టోల్ బూత్ ఉందో దానికి కనెక్టివిటీ అయితే ఉన్నట్లు ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. సో ఇది ఉస్మాన్ నగర్కి కనెక్టివిటీ అనమాట. ఇక్కడ ఈ నియర్ బైలోనే చూస్తే ఇది రాజపుష్ప వాళ్ళ లైఫ్ స్టైల్ సిటీ అయితే డెవలప్ చేస్తున్నారు. సో అన్ని డెవలప్మెంట్స్ అలాగే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నారు. సో మాస్టర్ ప్లాన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. అపర్ణ న్యూ ల్యాండ్స్ అనమాట. సో 14.769 ఏకర్స్లో 8 టవర్స్ అయితే ఉంటాయి. G+41 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. మొత్తం మనకు 1976 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు. అలాగే సెంట్రల్ కోర్ట్ యార్డ్స్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, అలాగే ఒక కమర్షియల్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ హెచ్ఎండిఏ అప్రూవల్ కూడా వచ్చేసింది. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ కూడా వచ్చింది. సో ఇదైతే ప్రాజెక్ట్ అయితే జస్ట్ లాంచ్ కూడా అయిపోయిందండి. సో ఇక్కడ చూస్తే మనకు ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఎంట్రన్స్ గేట్ కానివ్వండి, అలాగే మనకు ఈ విధంగా అయితే క్లబ్ హౌస్ వ్యూ కానివ్వండి, కమర్షియల్ వ్యూ కానీ ఇక్కడ నుంచి అయితే మనకు ఉంటుంది. సో ఇదండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో మైవన్ టెక్నాలజీ అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూడొచ్చండి. సో ప్రాజెక్ట్ ప్రెజెంట్ ప్రైస్ అయితే లాంచింగ్ ప్రైస్ కింద 8099 పర్ SFT అయితే కోట్ చేస్తున్నారనమాట. అలాగే 1.3 CR నుంచి ప్రాజెక్ట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో 2.5 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో మనకు ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. G+41 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు ప్రైస్ అయితే మనకు 1.3 CR నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే 1475 SFT, 1990 SFT అయితే మనకు ఉంటాయన్నమాట. సో ప్రాజెక్ట్ మనకు ఇక్కడ చూడొచ్చు. ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. 8 టవర్స్ అయితే ఉంటాయి, 42 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకు క్లబ్ హౌస్ విషయానికి వచ్చినట్లయితే మనకు G+4 ఫ్లోర్స్తో 72,865 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే మనకు 9,428 SFT కమర్షియల్ బ్లాక్ కూడా ఉంటుంది. అలాగే లగ్జరీ రెసిడెన్సెస్ అండి. సో 2.5 BHK చూస్తే 1475 SFT, అలాగే 1991 SFT 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే మంచి స్టన్నింగ్ వ్యూస్ అయితే మనకు అయితే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే మనకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా చెక్ చేసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే నియర్ బైలో మనకు డెవలప్మెంట్స్ అంటే నియర్ బైలో కనెక్టివిటీస్ చూస్తే మనకు చూస్తే అక్ష హాస్పిటల్ కానివ్వండి, సిటిజన్ హాస్పిటల్, స్టార్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్, సిటిజన్ హాస్పిటల్, ఇవన్నీ మనకు ఒక 8 to 10 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటాయి. అలాగే యూరో కిడ్స్ ప్రీ స్కూల్ కానివ్వండి, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే గ్రీన్ గ్యాబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే గ్లీండాలే క్రేంబ్రిడ్జ్ స్కూల్, ఇవన్నీ కూడాను వితిన్ ఒక 6-7 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటాయన్నమాట. అలాగే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. కాలేజెస్, బ్యాంక్స్, మన గంజీ కనెక్టివిటీస్ అయితే ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.